కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీద అపుల్ల మీదన పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు, అపోల్లో అంటే ఒక విషయాన్ని అర్థం కావాలని చెప్పి ఈ విధంగా చెప్తున్నారనమాట. నేను గుర్రంలా అయ్యాను అనుకోండి, లేకపోతే అని చెప్తుంటున్నారు కొంతమంది మాటల్లో, టీచర్స్ కానీ వాళ్ళు కానీ. అంటే నిజంగా అది అవ్వరు, కానీ అలా పెట్టుకుని చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఉప్పొంగకుండానట్లు ఆయనకంటే నేను బాగానే ఉన్నాను భక్తిగాను, వాళ్ళకంటే నేను నీతిగా జీవిస్తున్నాను, ఇలాగా అతిశయించకుండానట్లుగా ఉండాలని చెప్పి చూడండి. సహోదరులారు, మీరు మమ్మును చూసి లేఖనములందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని. వింటున్నారా? లేఖనములందు రాసిన సంగతులను అతిక్రమించకూడదు. హల్లెలూయా. అతిక్రమించకూడదు. లేఖనాల్లో ఉన్నటువంటి విషయాల్ని అతిక్రమించకూడదు. గమనించాలి. అతిక్రమించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఏం చేస్తున్నాడంటే ఆయన, మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మేమింతమై నా మీద అప్పుల మీద పెట్టుకుని సాదృశ్య రూపంగా చెప్పుచున్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందిండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమి కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట మాకు సంతోషమే కదా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నాడంటే పౌలు గారు ఇక్కడ, మీరు అభివృద్ధి చెందటం మంచిదే కదా, మేము కూడా అభివృద్ధి చెందుతాం. గొర్రెల దొడ్లో గొర్రెలు అభివృద్ధి చెందాయంటే కాపరి ఆటోమేటిక్గా అభివృద్ధి చెందినట్లే కదా. గొర్రెల సంఖ్య విస్తరించినట్లయితే కాపరి కూడా మరి సంతోషమే కదా అని ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా బహు ఉన్నతమైనటువంటివి, ఉత్తమమైనటువంటివి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఆదికాండంలో చూడండి, మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. అదే కొత్త నిబంధనల కొద్దిగా అన్నాడు, మీరు బహుగా ఫలించాలన్నాడు. అక్కడ ఫలించమన్నాడు, ఇక్కడ బహుగా ఫలించమన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా బహుగా ఫలించాలి, బహుగా ఉండాలి మనమంతా కూడాను. హల్లెలూయా. వింటున్నారు? బహుగా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా మనం స్వీకరిస్తూ ఉన్నాం, ఎటువంటి ఉద్దేశాలతో మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతివారు కూడా ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడుతుంటుంటారు. మంచిది. వింటున్నారా? ప్రతివారు కూడా ప్రభు సన్నిధిని అనుభవించటానికి ఇష్టపడుతుంటుంటారు. మంచిది. కానీ ఒక డిసిప్లిన్, ఒక సమయం, ఒక విధానం లేకపోయినట్లయితే ఎప్పటికీ మనం ఏం సాధించలేం. కొంతమంది కొన్ని ప్రారంభిస్తారు, కొంత దూరం కొనసాగిస్తారు,
తర్వాత విడిచిపెట్టేస్తారు. వింటున్నారా? కొంతమంది కొన్ని కొన్ని పనులను ప్రారంభిస్తారు, కొంతకాలం కొనసాగిస్తారు, ఫలితం శూన్యమైపోతుంది. కాబట్టి నీకు బావిలో నీళ్లు పడాలంటే ఒకచోటే తవ్వుతూ తవ్వుతూ లోపలికి వెళ్ళాలి. అంతేగాని 10 చోట్ల 10 గుంటలు తవ్వితే ఎప్పటికీ నీరు దొరకదు నీకు. వింటున్నారా? ఎప్పటికీ నీరు దొరకదు. నాకు ఫోన్ చేసే ఫోన్లు చాలా ఫోన్ కాల్స్ నేను మాట్లాడుతూ ఉంటుంటాను. మరి ఎక్కువ సమస్యలు చెప్తూ ఉంటుంటారు. వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే చివరికి మేము కూడా థ్యాంక్ యూ జీసస్ అని ఎన్నో పుస్తకాలు రాసాం. మేము కూడా ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఉన్నాం. కానీ ఏం జరగలేదు మాకు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనే ఉద్దేశంతో ఎవరన్నా ప్రేయర్ చేయమంటే మ్యాక్సిమం నేను ఏం చేస్తానంటే చేయకుండా, నేను ప్రేయర్ చేశాను అనుకోండి, వాళ్ళకి అద్భుతం జరిగింది అనుకోండి, అయిపోయిందంత అక్కడితోటి. అలా కాకుండా 3:30 ప్రేయర్లో ఉండండి, ఎర్లీ మార్నింగ్ 3:30కి దేవుని సందులో గడపండి, దేవునితో గడపండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు, వింటున్నారా? దేవుని సందులో గడపండి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవటం, స్తుతిలో గడపడం, ఒప్పుకోళ్ళు, సాక్ష్యాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల ఏమవుతుందంటే దేవుని పట్ల ఒక అవగాహన, దేవుని పట్ల ఒక ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడైతే అటువంటి రీతిలో వాళ్ళు ముందుకెళ్ళారో ఆటోమేటిక్గా దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారంటే అద్భుతాలు పక్కన పడేస్తారు, సమస్యలు పక్కన పడేస్తారు, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ముందుకెళ్ళిపోతుంటారు. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ముందుకెళ్ళిపోతున్నావో అద్భుతాలు నీ వెంట పడతాయి, నీకున్న సమస్యల యొక్క పరిష్కారాలు నీ వెంట పడుతుంటాయి. హల్లెలూయా! ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనం చేస్తూ ఉన్నాను. వింటున్నారా? నీవు అద్భుతాలు వెంట పడవలసిన అవసరం లేదు, నీవు అద్భుతాల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. నా అనుభవాలు నేను చెప్తున్నాను ప్రియులారా. మరి జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ ఆలోచన వచ్చినప్పటి నుంచి, ఆ పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడలేదు. ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ దేవుని వెంబడించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు స్టార్ట్ అయ్యారండి. ఒక్కొక్కరు వెంబడించడం, ఒకరొకరు రావటం. హల్లెలూయా! ఒకరొకరు ప్రేరేపించబడటం, ఒకరొకరు జీవితాలు అద్భుతాలు జరగటం, ఒక్కొక్కరి విషయాల్లో దేవుని కార్యాలు జరగటం ప్రారంభించబడి నెమ్మదిగా విస్తరించబడతా వచ్చింది. హల్లెలూయా! ఇజ్రాయేల్ ప్రజలను మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోసే ఒక్కడే ప్రారంభించాడు ప్రయాణం. మోసే ఒక్కడితోటే దేవుడు ప్రారంభించాడు ప్రయాణం. తర్వాత మోసేకి అహరోను తోడయ్యాడు, అహరోనుకి మిరియాము, ఇలాగా ఇద్దరు ముగ్గురు అలాగా 3 లక్షల మందిని 30 లక్షల మంది, దగ్గర 30 లక్షల మంది బయటకు రావడానికి ఒక్కడితోనే ప్రయాణం ప్రారంభించబడింది. హల్లెలూయా! యూదుల్ని జాతి మొత్తాన్ని కాపాడటానికి ఎస్తేరు ఒక్కదానితోటి ప్రయాణం ప్రారంభించబడింది. విన్నారా? కాబట్టి నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? అదే ఒక్కడితోటే అవుతుంది. ఇదే నేను ఒక ఆలోచన, ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అంటాడు. అంటే ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా, 100 ఐడియాలు కాదు. హల్లెలూయా! ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంట. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మార్చేటువంటి ప్రభు వైపు చూడాలి. హల్లెలూయా! ప్రభుతో కలిసి నడవాలి. కాబట్టి ప్రభు వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి సమస్య పరిష్కారం నీ వెంట పడుతుంది. హల్లెలూయా! కృపాక్షేమలు నీ వెంట పడతాయి. ప్రతి నిందకు అవమానానికి ప్రతిగా పూదండలు నీ వెంట పడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా! ఎక్కడ బ్రదర్ మాకేం జరగట్లేదు ఇలాంటి అంటారా? ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం కానీ ఎప్పుడూ మా జీవితంలో ఇటువంటి ఏం జరగలేదు. జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం కానీ జరగడం లేదు. ఎప్పుడూ నిందలు, అవమానాలే, నిరుద్యోగమే, బాధలే, సమస్యలే అనుకుంటున్నారా? గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. జీవితం అంతా అయిపోయింది, ఇంకా ఎండింగ్ వచ్చేసాను. అయిపోయింది ఇంకా నా లైఫ్, ఇంకా నాకు జీవితమే లేదు, గమ్యమే లేదు అని చాలామంది అనుకున్నటువంటి సమయాల్లో
పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటివి చాలా ఉన్నాయి. హల్లెలూయా! వింటున్నారా? చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే మొదట ఆయన వెతకాలండి. మొదట ఆయన ఇష్టపడాలి. మొదట ఆయన వైపు చూడాలి. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అంతే. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన ప్రేమించు అని ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. చూసారా, దేవుని ప్రేమించేవాడికి ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. అన్నీ చేస్తాం కానీ మనం దేవుని ప్రేమించం. దేవుని ప్రేమిస్తున్న భ్రమలో ఉంటాం కానీ నిజంగా దేవుని ప్రేమించం. దేవుని ప్రేమిస్తున్నామన్న భ్రమలో ఉంటాము కానీ దేవుని ప్రేమించం. కానీ యేసయ్య నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీ యొక్క ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అద్భుతాలను వెంబడించేటువంటి వారు, అద్భుతాలను ఆహారంగా భుజించేటువంటి వారు అత్యధిక కాలం బ్రతకలేరు, అత్యధిక కాలం జీవించలేరు. వింటున్నారా? అత్యధిక కాలం జీవించలేరు. కానీ యేసయ్య వైపు చూస్తున్నప్పుడు, యేసయ్యను కలిగి ఉన్నప్పుడు, యేసయ్యతో జీవిస్తున్నప్పుడు, యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. సండే స్కూల్ నడిపేటప్పుడు ఈ పాట బాగా నేర్పేవాడిని పిల్లలకి. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. హల్లెలూయా! యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం. యేసయ్య ఉంటే ఆయన శాంతి సమాధానాల కర్త. ఇంకెలాగుంటుంది? సంతోషం ఉంటుంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఉన్న ఇంటిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. కాబట్టి నువ్వు అద్భుతాల వెంట పరుగులు తీసి అద్భుతాల కోసం ఎదురు చూసి అలసిపోయి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని వెంబడిస్తూ ఉండగా, నువ్వు దేవుని వైపు అడుగులు వేస్తూ ఉండగా ఆటోమేటిక్గా అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా! అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి. నీ వెంట అద్భుతాలు పడతాయి. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా! వింటున్నారా? అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారు, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారు, దయచేసి వాటిని ఆలోచించొద్దు. వాటిని గురించి బయటపడే ప్రయత్నాలు చేయొద్దు. అదేంటి బ్రదరు, రోగం వచ్చింది మరి బయటపడాలొద్దా? అప్పు వచ్చింది బయటపడాలవద్దా? ఎస్, ఇవన్నీ బయటపడాలి. కానీ మీకు మీరు బయటపడాలని ప్రయత్నాలు చేసి విఫలమైన రోజులే కదా ఇంతవరకును. మనకు మనం విడుదల పొందాలి, మనకు మనం జయించాలని చెప్పి ప్రయత్నాలు చేసి 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 విఫలమైనటువంటిదే కదా ఇంతవరకును. మన వ్యాపారాలు డెవలప్ చెందాలి, మన జీవితాలు బాగుండాలి, ఏదో సాధించాలి, ఎన్నో చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసి 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 విఫలమైనటువంటివే కదా అంతా కూడాను. అందుకని నేను ఏమంటాను, మానేసేయమంటున్నాను. అందుకని నేను ఏమంటాను, ప్రయత్నం చేయొద్దు అంటుంటాను. మరి ప్రయత్నం చేయండి ఎలాగవుతుందండి? ప్రయత్నం చేస్తే కదా దేవుడు సహాయం చేస్తాడు. చెయ్యి, నీ ప్రయత్నాలన్నీ కూడా ప్రభు దగ్గర చెయ్యి, ప్రభుతో చెయ్యి, ప్రభు దగ్గర చెయ్యి, ప్రభుతో చెయ్యి, ప్రభు వైపు చెయ్యి. దేవుడు చెప్పాడు కదా, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకు, నీకు అన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, దేవుని వాక్యానుసారంగా అద్భుతాలు చూడండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అప్పుడు మహోన్నత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఖచ్చితంగాను. అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ఖచ్చితంగాను. నో డౌట్. కానీ మీరు అద్భుతాల కొరకు ఎదురు చూసి ఆరాటపడి అలసిపోయినటువంటి రోజులు ఎక్కువ ఉంటాయి. కానీ యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా! అద్భుతాల కొరకు ఎదురు చూసిన వారు అలసిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నువ్వు అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలని చెప్పి ఎదురు చూసి అలసిపోయేదానికంటే దేవుని కొరకు ఎదురు చూసి బలం పొందుకోవటం మంచిది కదా. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. ఏంటండి? బలంగా ఉండాలి కదా. బలవంతుడు కమ్ము, ప్రభునందు బలవంతుడు కమ్ము, బలవంతుడిగా ఉండు. హల్లెలూయా!
బలవంతుడిగా ఉండు, బలహీనుడిగా ఉండొద్దు. బలవంతుడిగా ఉండు, బలవంతుడిగా, బలవంతుడిగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఎంత వాక్యం విన్నా కూడా మనం బ్రదర్ బలహీనం అయిపోతున్నాం బ్రదర్. ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటున్నాం కానీ బలహీనత వచ్చేస్తుంది, లేవలేకపోతున్నాం. దానికి సొల్యూషన్ ఏముంది మరి? దేవుడు కూడా నీ తలుపు దగ్గరకు తడతాడు అంతే. నీకు నువ్వు లేవాలి, తీయాలంతే. నువ్వు లేవలేకపోతే, నిద్రను జయించలేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దేవుడు కూడా ఏం చేయలేడు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తాను, నువ్వు లేవాలని అనుకుందాం. నేను 3 గంటలకి లేచాను, ప్రభు ఆ బిడ్డను లేపా, బిడ్డను లేపా, బిడ్డ కోసం అని ప్రార్థన చేసిన అవుతుందా? అది నువ్వు లేవాలి. చాలామంది అడుగుతున్నారు, ప్రార్థన చేయని బ్రదర్, మేము 3:30 లైవ్లో ఉండాలనుకుంటున్నాం కానీ లేవలేకపోతున్నాం. దయచేసి ఆలోచన చేయండి ప్రియులారా. కొన్ని పనులు మనకు మనమే చేసుకోవాలి. మన పనులు మనం చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కొన్ని కొన్ని పనులు దానికి పక్కోళ్ళ మీద ఆధారపడకూడదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ కూడా ఆసక్తిలో ఉండడి. మాంద్యులు కావద్దు, మందబుద్ధి కలగొద్దు. ఆ? బద్ధకంగా పనిచేయడు దరిద్రుడు అయిపోతాడంట. చూసారా? లేవలేకపోవడం ఏంటంటే బద్ధకం కదా. ఆ? బద్ధకించానండి కొంచెం. ఆ, 3 గంటలకు మెలకు వచ్చింది కానీ కొంచెం బద్ధకంగా ఉంది, ఇంకొక అరగంట పోయగలి ఇద్దరు అనుకున్నాను. 5 అయిపోయింది, అంత అయిపోయింది. రావాల్సిన ట్రైన్ వచ్చింది, ఆగింది, వెళ్ళిపోయింది. మన ప్రయాణం అక్కడే ఉన్నాం, కానీ ట్రైన్ మాత్రం ముందుకు వెళ్ళిపోయింది. ఈరోజు ఆత్మీయమైన జీవితాలు చాలామంది ఇలాగ ఉంటూ ఉన్నాయి. చక్కటి జీవితాలు, చక్కటి ప్రణాళిక, చక్కటి స్థితి దేవుడిచ్చాడు, కానీ దాన్ని ముందుకెళ్ళనట్లేదు, దాన్ని కాపాడుకోవట్లేదు. చాలామంది ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా 1 పేతురు 5:6 ఆయన బలిష్టమైన చేతి కింద, చెయ్యి బలిష్టమైంది, కన్ను వెలగొండాలి, దీనత్వంలో ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండి. హల్లెలూయా. వినయ మనసుకులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. వింటున్నారా? వినయ మనసుకులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఘనతను స్వతంత్రించుకోవాలి, మనం ఘనతను పొందుకోవాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లు, డిస్కరేజ్మెంట్లు, అలసిపోయి ఆందోళనలో అసలు ఏం చేయలేని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వైపు చూద్దాం. మనం అంతా కూడా దేవుని మీద ఆధారపడదాం, దేవునే కేంద్రంగా పెట్టుకుందాం, దేవుని యందు ఆసక్తి కలిగి ఉందాం. యెహోవా కొరకు ఎదురుచేవారు నూతన బలం పొందుకుంటారు, అద్భుతాల కొరకు ఎదురుచేవారు అలసిపోతుంటారు. ఒకవేళ నీ జీవితంలో అలసట వచ్చినట్లయితే, ఏం అద్భుతం జరగట్లేదండి, ఏం కార్యం జరగట్లేదండి, ఏ విధమైన ఫలితం లేదండి, ఎంతో ప్రార్థన చేస్తున్నానండి అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి, ఏదో సమాధానం కొరకు, ఏదో జవాబు కొరకు, ఏదో అద్భుతం కొరకు చూస్తున్నావు. అది జరగకపోయేసరికి నిరుత్సాహం వచ్చింది. అద్భుతాల కొరకు ఆరాట పడే వాళ్ళంతా కూడా అలసిపోయినటువంటి వారు అవుతారు. కానీ యెహోవా కొరకు ఎదురుచోరు, నా యేసయ్య కార్యం చేస్తాడు, ఆయన కలుగు చేసుకుంటాడు, ఆయన గొప్ప చేస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నా ఆదరణకర్త, నా విమోచకుడు, సజీవుడు. హల్లెలూయా. ఇలాగా ఎవరైతే దేవుని వైపు చూస్తూ, దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఎప్పుడు ఆనందం ఉంటుందన్నమాట, ఎప్పుడు సంతోషం ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని వైపు చూసేటువంటి వారు ఆనందంతో ఉంటారన్నమాట. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ సమస్యల గురించి మాట్లాడరు, సమస్యల గురించి ఫేవర్గా, సమస్యల గురించి గొప్పగా చెప్పుకోరు అనమాట. యేసయ్య గురించి గొప్పగా చెప్తారు. హల్లెలూయా. యేసయ్య గొప్పతనం చెప్తారు, యేసయ్య ఎటువంటి వాడో వాళ్ళు మాట్లాడతారనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి.
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని చూడకుండా సమస్యను చూడటం ఏంటి? యేసయ్యని తండ్రిగా కలిగినటువంటి మనం తండ్రిని చూడటం అని సమస్యను చూడటం ఏంటి? ఇదే జరుగుతుంది లోకమంతా. ఇదే జరుగుతుంది లోకమంతా కూడాను. ఇదే జరుగుతుంది లోకమంతాను. వింటున్నారా? ఇదే జరుగుతుంది. ఎందుకనంటే దేవుణ్ణి నమ్ముకున్నామంటారు, కానీ సమస్య గురించి మాట్లాడతారు, సమస్యల్లో జీవిస్తారు, సమస్యల గురించి మెడిటేట్ చేస్తారు, సమస్యల గురించి ఆలోచన చేస్తారు, సమస్య గురించి ప్రచారం చేస్తారు, సమస్య గురించి కవితలు రాస్తారు చాలామంది. కానీ ఎప్పటికీ దాని నుంచి బయటపడలేకపోతుంటాం. కారణం ఏంటంటే నీకున్న సమస్యలకు అన్నట్లకి వెల చెల్లించింది, నిన్ను విడిపించేసింది యేసయ్య. ఆయన్ని తెలుసుకోకుండా నువ్వు సమస్య నుంచి ఎలా బయటపడతావు? అందుకే దేవుడు అంటే, యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారాన తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. నువ్వు ఇన్ని సమస్యల నుంచి బయటపడకుండా పైకి వెళ్ళగలుగుతావు? ఈ సమస్యలు ఇరుక్కుపోయినట్లయితే. హల్లెలూయా. మరేం చేయాలి అని చూసినట్లయితే, ఈ సమస్యకు పరిష్కారాలను ఆల్రెడీ ఇచ్చేసినటువంటి యేసయ్య వైపు చూసినట్లయితే, ఈయన తాలూకా నువ్వు నేను మొన్నాక ఊరెళ్ళినప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తే అక్కడ కెమెరామెన్ ఫొటోస్ తీశాడు. ఎంత ఏంటని అంటే చెప్పాడు. సరే ఇంత ఇంత అన్నాడు, వెళ్ళాడు, ఫొటోస్ అన్ని తీశాడు, దాన్ని చక్కగా తీసుకొచ్చారు. ఫొటోస్ మాకు ఇస్తున్నప్పుడు ఎంత డబ్బులు అంటే, వద్దు సార్ అంటాడు. ఏదేంటి వద్దంటారు ఏంటంటే, లేదండి మీరు పలానా వాళ్ళ రిలేటివ్స్ అంత కదా ఆయన చెప్పారు, మాకు తెలియదండి, తెలియదు కాబట్టి డబ్బులు అడిగాం, దయచేసి ఏమొద్దు డబ్బులు అంటాడు ఆయన. చూసారా? నువ్వు ఎప్పుడైతే దేవునికి చెందినటువంటి వ్యక్తి అవుతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో, అద్భుతాలు నీ వెంట పడతాయి. నువ్వు వద్దన్నా సరే నువ్వు వెంట పడతాయి. కానీ దేవుని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా సమస్య 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 సమస్య. నువ్వు దేవుని చెందిన వ్యక్తి అయినట్లయితే చాలు, అది నువ్వు తెలుసుకున్నట్లయితే చాలు. కానీ ఈరోజు మన 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 జీవితాలు ఎలా ఉన్నాయంటే, మనం దేవునికి చెందిన వాళ్ళం కాదు, మనం దేవునికి చెందినటువంటి వాళ్ళం అయితే మరి ఖచ్చితంగా దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ముందు పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ముందు పెడితే నువ్వు కనపడకూడదు. నువ్వు కనపడితే నీకు అడ్రస్ లేదు, నీకు ఏ విధమైనటువంటి ఆధారం లేదు, ప్రూఫ్స్ లేవు. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, కష్టాలు కలిగినన్ కన్నీరు తుడచిన ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. ఏ దారం? గాలిపటానికి ఉంటుంది దారం, కనపడదు, కానీ గాలిపటం ఆకాశంలో ఉంటుంది. ఆ ఆకాశంలో ఉండటానికి కారణమైన దారం మాత్రం కనిపించదు. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. నిన్ను నడిపించే యేసయ్య, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన యేసయ్య అదృష్టిగా ఉండొచ్చు, నీకు కనిపించకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు, కానీ నీ జీవితానికి ఆధారం ఆయనే. ఈ సత్యం తెలుసుకుంటే చాలు. మన సమస్యలకు ఆయన పరిష్కారం ఇచ్చేశాడు అనే సత్యం తెలిసిన రోజున సమస్య పరుగులు తీస్తూ ఉంటాడు నీ దగ్గర నుంచి. హల్లెలూయా. నీకున్న ప్రతి సమస్య నిన్ను విడిచి పరుగులు తీస్తుంది. సత్యం తెలిసిన తర్వాత అసత్యం నీ దగ్గర కాపురం చేయడానికి అవకాశం లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, మీకు ఫ్రీడమ్ వస్తుంది, మీ బంధకాలు తెంచివేయబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, మనకున్న బంధకాలు తెంచివేస్తుంది, మనకున్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేస్తుంది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకోకపోవటం వల్లే అసత్యం మనల్ని ఏలుబడి చేసి అంధకారంలోకి నెట్టివేసి
ఏది సత్యమో, ఏది కష్టమో, ఏది నష్టమో తెలియక అలా గుడ్డిగా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. గుడ్డిగా మనం పోరాడేస్తా ఉన్నాం. అంతా పోరాడాల్సి వేసేయా అంటూ ఉంటున్నాం మళ్ళీ. ఆ? అప్పుడేమంటాం, శక్తి చేత కాద నేను, బలము చేయనిది కాద నేను, నా ఆత్మ ద్వారా దీని అవును ప్రభా, కరెక్టే. నా శక్తి చేత నా బలం చేత జరగలేదు కాబట్టి ఏసయ్యా నీ ఆత్మకార్యం చెయ్యి. చూసారా ఎలా ఉన్నదో? ఆ? ఏసయ్యా ఆత్మకార్యం చెయ్యి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, నీవు నాకు మొర్రపెట్టి నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు ఏసయ్య. అంత ఈజీగా నెంబర్ ఇచ్చేసాడు ఆయన. ఇరిమియా 33:3 చూసారా, 3 దేవుడి నెంబరు. నీవు నాకు మొర్రపెట్టి నేను ఉత్తరం ఇస్తాను, అయిపోయింది. దీన్ని మానేసేసి అందరికి మొర పెడతారో, అందరిని ఆశ్రయిస్తారో, అందరి వైపు చూస్తారో, కానీ ఏది ప్రయత్నం ఫలించదు. ఏ ప్రయత్నం ఫలించదు. ఎందుకని ఫలించదు అంటే, ఖచ్చితంగా నా యేసే అద్భుతం చేస్తాడు, నా యేసే కార్యం చేస్తాడు అనే ఆలోచన ఎక్కడో ఉంటుంది కొంచెం. దాన్ని మొలకెత్తనెవరు, కార్యరూపం దాల్చినెవరు. ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇచ్చేలాగా ఇవ్వాలి, ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి. నీ ఆలోచన అంతా కూడా మనుషుల వైపు ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది. దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడలేదు. దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనుషులు వాడుకుంటాడు, కాకులు వాడుకుంటాడు, జంతువులు వాడుకుంటాడు, మొక్కలు వాడుకుంటాడు. దేన్నైనా వాడుకుని ఎలాగైనా సరే నీకు సహాయాన్ని ఆయన పంపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తాం అనమాట. వీళ్ళు సహాయం చేస్తారేమోలే నాకు, దేవుడు వీళ్ళని ప్రేరేపితే బాగును, దేవుడు వీళ్ళ ద్వారా సహాయం చేస్తే బాగును. ఏలే గారు ఆకలేస్తుంది, కాకిని పంపితే బాగుంది అనుకున్నాడు ఆయన. ఏలే గారికి ఆకలేస్తున్నప్పుడు కాకి వస్తే బాగుండు, కాకి మాంసం ఎత్తుకొస్తే బాగుండు, కాకి బ్రెడ్ ఎత్తుకొస్తే బాగుండు అనుకున్నాడా? ఆయనకి ఏ ఆలోచన లేదు అసలేని. అసలు ఆహారం గురించే ప్రార్థన చేసినట్టు లేదు అక్కడైనా. అసలు ఆహారం గురించి ఆలోచన చేసినట్టే లేదు అక్కడైనా. యాక్సిడెంట్గా తెచ్చిందోసారి బ్రెడ్ను మాంసం అనుకోవచ్చు కాకి. ఒకసారి కాదు, రోజుకు 2 సార్లు తెచ్చిందంట. ఒకరోజు కాదు, 6 నెలలంట. విన్నారా? 6 నెలలు అంటే ఎంత? 180 రోజులు. రోజుకి 2 సార్లు అంట, 360 సార్లు. 360 సార్లు ఒక కాకి రోజు బ్రెడ్ మాంసము, బ్రెడ్ మాంసము, రొట్టె మాంసం, రొట్టె మాంసం. ఎవరు చెప్తే చేస్తారండి అలాగా? అంత డిసిప్లిన్గా ఎవరు చేస్తారో? హల్లెలూయా. మనం చేస్తాం, 2-3 రోజులు చేస్తాం, వారం రోజులు చేస్తాం. కానీ 360 సార్లు దేవుడు చెప్పిన మాట మరి కాకేమన్నా అర్థమైందా? అందరూ అర్థం చేసుకుంటారు దేవుడి మాటని. ఆకాశం ఆలకించండి, ఆకాశం ఆలకించదంట. భూమి చెవిక్కండి, భూమి చెవిక్కుతుందంట. అంత బాగానే ఉంటుంది. చెట్లు పక్షులు అన్నీ కూడా దేవుడిని అర్థం చేసుకుంటాయి, దేవుడి మాటకు లోబడతాయి. ఎటొచ్చి మనిషే దేవుడి యొక్క ఆ చిత్తానికి లోబడటం లేదు, దేవుని యొక్క ఆలోచనకు లోబడతలేదు, దేవునికి మహిమార్థంగా జీవించడం లేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఒక అద్భుతమైన ప్రణాళిక నీ కొరకు సిద్ధం చేశాడు. జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళటం, ఒబీడియంట్ చూపించడం, ఆయన చిత్తానుసారంగా నడిపించబడతాం అంతే. ఆయన అద్దుకొచ్చి వాళ్ళని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. కాబట్టి నువ్వు ఎటువంటి గడ్డు సమస్య అయినా సరే, ఎటువంటి కఠినమైన సమస్యలు గుండా, కఠోరమైనటువంటి అప్పుల సమస్య, అంధకారం, బంధకాలు, నిరుద్యోగం, గొడ్డలతో ఏదైనా సరే ఆల్రెడీ నా యేసే పరిష్కరించేసాడని నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే చాలు, స్వతంత్రులు అయిపోతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ సత్యము, ఈ యొక్క మర్మము ఎప్పుడైతే నాకు తెలిసిందో, నా ప్రార్థన విధానం మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. అడుక్కోవటం మర్చిపోయాను, అడగటం లేదు ఎవరిని కూడాను. హల్లెలూయా. క్రీస్తుని బట్టి ధైర్యం అండి మనకి. మన విమోచకుడు సజీవుడు, మృతుడు కాదు. చచ్చిపోయిన దేవుడు మనం ఆరాధించట్లేదు, సజీవుడైనటువంటి దేవుడిని. హల్లెలూయా.
కాబట్టి నీ సమస్య ఎటువంటిదైనా సరే ఆయన దాని నుంచి నిన్ను విడిపించి గొప్ప చేసి ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధం చేసి ప్రణాళికని సిద్ధం చేసి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల నీ సమస్య పరిష్కరించబడట్లేదు. హృదయం అనే తలుపు తడతా ఉన్నాడు, కొడతలేదు, తడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం అనే తలుపును దేవుడు తడుతున్నాడు. నువ్వు తీస్తే వస్తాడు, లేకపోతే రాడు. ఆయన బలవంతం పెట్టడు. ఇప్పుడు చెప్పండి, నీ అద్భుతం ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుడి మీద, నీ మీద? నీ జీవితంలో జరగవలసిన కార్యం ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుడి మీద, నీ మీద? మరి ఎందుకని బ్రదర్ ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదు? ఎందుకని బ్రదర్ దేవుడు మా విషయంలో కలుగజేసుకోవట్లేదు? ఎందుకని బ్రదరు మరి మేము ఎన్ని సమస్యలు ఉన్న దేవుడు అసలు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు? ఎందుకని బ్రదరు దేవుడు మాకు సహాయం చేయట్లేదు? ఎలా అవుతున్నాయి మాటలు? అర్థం అవ్వలేదు. కాబట్టి దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసి తలుపు తడతా కూర్చుని ఉంటే ఆ తలుపు తీయకుండా నువ్వేమో ఇంట్లో కూర్చుని నిద్రమత్తుని జయించలేక, బద్ధకాన్ని జయించలేక, సోమరి తనాన్ని జయించలేక, ఇన్ని బంధకాలు నువ్వు బందీగా ఉండి దేవా దేవా నువ్వెందుకు చేయట్లేదు? ఆయన చేయవలసింది చేసేసాడు. నువ్వు చేయవలసిందే ఉంది, ఇంకా చాలాను. నువ్వు చేయవలసింది చాలా ఉంది. నువ్వు లేవలసింది ఉంది, నిద్రమత్తును జయించవలసింది ఉంది, మంచాన్ని జయించవలసింది ఉంది, మత్తును జయించవలసి ఉంది, హల్లెలూయా, మాటలు జయించవలసి ఉంది. ఇవన్నీ జయించకుండా మనం దేవుని దగ్గర వచ్చి దేవా ఎందుకని చేయట్లేదు ఏసయ్యా? దేవుడు లేటే కాదండి. దేవుడికి సామర్థ్యం లేక కాదండి. దేవుడు నీకు అద్భుతం చేసేది కాబట్టి వాళ్ళకి చేయడం అంటలేదు. త్రాసుపాము ఉంది కదా, ఒకరిని కరిచింది అనుకో విషం అయిపోద్ది, అక్కడితో రెండోని కరితే ఎక్కదు మళ్ళీ. తెలుసుకోలేదు, మీకు తెలియదు. కానీ కొంతమంది పాము కరిచినా కూడా బతికిపోయారు అంటారు. ఎలా బతుకుతారు అనుకుంటున్నారు? ఆ వత్త పాము ఏం చేస్తుందంటే దానికి ఏదన్నా అడ్డుగా వస్తే ఆ మొక్క చెట్టు దాన్ని కరుస్తుంది ఒక్కోసారి. కాబట్టి దాని విషం అంతా అందులోకి పోతుంది, మళ్ళీ విషం పాము అవటానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల వచ్చి నేను కరిచేసినా కూడా నువ్వు బతికిపోతుంటావు. ఓ పాము కరిసినా కూడా నాకు ఎక్కలేదు, పాము కరిసినా కూడా నాకేమో బతికని అనుకుంటా ఉంటాం. వాస్తవానికి ఏంటంటే నీకంటే ముందు ఎవరినో కలిసింది కాబట్టి దానికి ఇంకా అది విషయం లేదు. అలాగే యేసయ్యని ప్రతి మరణం ఏం చేసిందంటే యేసయ్యని ఎదుర్కొంది, మరణ మూలుని విరిచేశాడు. ఇంకా ఆ మరణానికి పవర్ లేదు. కాబట్టి ఈరోజు నీ మీద పనిచేస్తున్న శాపం అవ్వచ్చు, బంధకాలు అవ్వచ్చు, వాటికి బలం లేవు. వాటి బలాన్నంతా విరిచేశాడు దేవుడు. మన యేసయ్య జయించేశాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్నటువంటి రోజున ఎంత అద్భుతమైన జీవితం జీవిస్తారో తెలుసా? ఎవరి వైపు చూడరు, ఎవరి మీద ఆధారపడరు. దేవుడే 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 దేవుడా దేవుడే అంటే కారుతాయా? దేవుడా అంటే కలుగుతాయా? నువ్వు నిజంగా నీవు నాకు మొర్రపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు దేవుడు. అంతే, సింపుల్. హల్లెలూయా. దయచేసి నా ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతాలను ఆహారంగా తీసుకోకుండా, అద్భుతాల వెంట పరుగులే తీయకుండా, అద్భుతకరుడైన దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే అద్భుతాలు నీ వెంట పడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. బలపరచబడ్డారా? ఎంకరేజ్ చేయబడ్డారా? దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం దేవా. ఈ వాక్యం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని అద్భుతాల వెంట ఎవ్వరూ పడకూడదు, వీరి వెంట అద్భుతాలు పడాలి. అటువంటి విశ్వాసపు లెవెల్లోకి నడిపించి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకునేనాం తండ్రి. ఆమేన్.